Good morning, children. Today we will see next lesson in vectors. Vectors multiplication. రెండు వెక్టార్స్ని ఎలా మల్టిప్లై చేయాలి, వెక్టార్ మల్టిప్లికేషన్ ఎన్ని రకాలు చూడండమ్మా. బిఫోర్ గోయింగ్ టు సీ దిస్ లెసన్, ఐఎమ్ సతీష్ కుమార్, ఫిజిక్స్ ఫ్యాకల్టీ. వెక్టార్స్ ఆల్రెడీ ఇందులో మనం 4 లెక్చర్స్ చూసాం. ఇది లెక్చర్ నెంబర్ 5. ఈ చాప్టర్లో మనం వెక్టార్ మల్టిప్లికేషన్ చూడబోతున్నాం. మల్టిప్లికేషన్, వెక్టార్ మల్టిప్లికేషన్ 2 టైప్స్ దిగాం. ఏంటి సార్? ఒకటి స్కేలార్ ప్రొడక్ట్, స్కేలార్ మల్టిప్లికేషన్, ఇంకొకటి వెక్టార్ మల్టిప్లికేషన్. అంటే ఏంటి సార్? వాట్ ఈజ్ స్కేలార్ మల్టిప్లికేషన్, వాట్ ఈజ్ వెక్టార్ మల్టిప్లికేషన్? ఏం లేదమ్మా, సింపుల్. 2 వెక్టార్స్ ఉన్నాయి. లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ ఏ వెక్టార్, దిస్ ఈజ్ బి వెక్టార్. ఈ 2 వెక్టార్స్ని మల్టిప్లై చేస్తే ఇఫ్ ద రిజల్టెంట్ ఈజ్ ఎ స్కేలార్, అంటే ఇది రిజల్టెంట్ ఈజ్ ఎ నంబర్, దీనికి డైరెక్షన్ లేదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంది, దీన్ని స్కేలార్ ప్రొడక్ట్ అంటాం. అలా కాకుండా 2 వెక్టార్స్ని మల్టిప్లై చేస్తే, ఏ అండ్ బి వెక్టార్ని మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్టెంట్ కూడా వెక్టార్ అయింది అనుకోండి, అంటే దీనికి డైరెక్షన్ ఉంది, మ్యాగ్నిట్యూడ్ ఉంది, దాన్ని వెక్టార్ మల్టిప్లికేషన్, వెక్టార్ ప్రొడక్ట్ అంటాం. అంటే 2 వెక్టార్స్ని మల్టిప్లై చేస్తే స్కేలార్ రావచ్చు, వెక్టార్ రావచ్చు. స్కేలార్ వచ్చిందంటే దాన్ని స్కేలార్ ప్రొడక్ట్ అని, దీన్నే డాట్ ప్రొడక్ట్ అని కూడా అనొచ్చు. డాట్ ప్రొడక్ట్ అంటే రెండింటి మధ్యలో డాట్ పెట్టాలి. 2 వెక్టార్స్ మల్టిప్లై చేస్తే వచ్చేది కూడా రిజల్టెంట్ కూడా వెక్టార్ అనుకోండి, అప్పుడు దాన్ని క్రాస్ ప్రొడక్ట్ అంటాం, మధ్యలో ఇంటూ పెట్టాలి. డాట్ ప్రొడక్ట్ అంటే ఏం లేదు బేటా, దాన్నే స్కేలార్ ప్రొడక్ట్ అని కూడా అంటాం. ఇఫ్ 2 వెక్టార్స్ ఆర్ మల్టిప్లైడ్, రిజల్టెంట్ ఈజ్ ఎ స్కేలార్. 2 వెక్టార్స్ మల్టిప్లై చేస్తే వచ్చేది స్కేలార్ అవుతే దాన్ని డాట్ ప్రొడక్ట్ అంటాం. 2 వెక్టార్స్ మల్టిప్లై చేస్తే వచ్చేది కూడా వెక్టార్ అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ వెక్టార్ మల్టిప్లికేషన్. దీన్ని డాట్ ప్రొడక్ట్ అంటాం, దీన్ని మధ్యలో ఇంటూ పెట్టాం కాబట్టి దీన్ని క్రాస్ ప్రొడక్ట్ అని కూడా అంటాం. వెక్టార్ ప్రొడక్ట్కే మరొక పేరు ఏంటంటే క్రాస్ ప్రొడక్ట్. మరి వెక్టార్ ప్రొడక్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. సింపుల్, వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ వెక్టారే, డిస్ప్లేస్మెంట్ ఎస్ బార్ తో డినోట్ చేస్తాం. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది వెక్టార్, వచ్చేది స్కేలార్. వర్క్కి డైరెక్షన్ ఉండదు. వర్క్కి ఎస్ అయినటువంటి జూల్, ఫోర్స్కి ఏంటి న్యూటన్. ఫోర్స్ నేను ఒక బుక్ని ఈ డైరెక్షన్లో పుష్ చేశాను అనుకోండి, దానికి మ్యాగ్నిట్యూడ్ ఉంది, ఒక 2 న్యూటన్ అనుకుందాం, ఈ డైరెక్షన్ ఈస్ట్. డిస్ప్లేస్మెంట్ ఇక్కడి నుంచి అక్కడికి 2 మీటర్, అంటే డిస్ప్లేస్మెంట్ వెక్టారే, ఫోర్స్ వెక్టారే, బట్ రిజల్టెంట్ ఇస్ ఏ స్కేలార్. ఇటువంటి దాన్ని డాట్ ప్రొడక్ట్ అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, పవర్ ఉంది. పవర్ ఈజ్ ఈక్వల్ ఏంటి ఫార్ములా, ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. ఎట్లా వచ్చింది సార్? వర్క్ బై టైం, వర్క్ అండ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం వెలాసిటీ. ఫోర్స్ వెక్టారే, వెలాసిటీ వెక్టారే, కానీ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది మాత్రం పవర్ స్కేలార్. పవర్కి డైరెక్షన్ లేదు కాబట్టి వర్క్, పవర్ వీటన్నిటిని మనం స్కేలార్ ప్రొడక్ట్స్ అంటాం. స్కేలార్ ప్రొడక్ట్ అంటే 2 వెక్టార్స్ మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్టెంట్ స్కేలార్ కాబట్టి దీన్ని స్కేలార్ ప్రొడక్ట్ అంటాం. వెక్టార్ ప్రొడక్ట్ చూడండి, 2 వెక్టార్స్ మల్టిప్లై చేస్తే వచ్చేది కూడా వెక్టార్ అనుకోండి. ఎగ్జాంపుల్ టార్క్ ఉంది. టార్క్ అంటే తెలుసు కదా, మనం బాటిల్ క్యాప్ ఓపెన్ చేస్తున్నాం అనుకోండి, ఈ థంబ్ ఈ డైరెక్షన్లో, నీ ఇండెక్స్ ఫింగర్ ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది, బట్ ద రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ద క్యాప్ ఇన్ వన్ డైరెక్షన్. ట్యాప్ ఓపెన్ చేస్తున్నాం, ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ బోత్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఇట్లా ఉంటే దాన్ని టార్క్ అంటాం. టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా ఫార్ములా, టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ని టార్క్ అంటాం. ఈ 2 వెక్టార్సే, ఫోర్స్ వెక్టారే, డిస్ప్లేస్మెంట్ వెక్టారే, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే కూడా వచ్చేది వెక్టారే. ఇటువంటి వాటిని మనం వెక్టార్ ప్రొడక్ట్ అంటాం. అంటే 2 వెక్టార్స్ మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్టెంట్ కూడా డైరెక్షన్ ఉంటుంది. మరి ఇప్పుడు డౌట్ ఏంటి సార్, దీనికి డైరెక్షన్ లేదు కాబట్టి ఓకే, దీనికి డైరెక్షన్ ఉంది కదా సార్, ఏ డైరెక్షన్లో ఉంటుంది ఈ రిజల్టెంట్ డైరెక్షన్? టార్క్ డైరెక్షన్ ఏంటి? టార్క్ డైరెక్షన్ కనుక్కోవడానికి మనకు ఒక రైట్ హ్యాండ్ థంబ్ రూల్ వాడతాం. ఫోర్స్ డిస్ప్లేస్మెంట్, మనం సపోజ్ యు ఆర్ మల్టిప్లైయింగ్ ఆర్ క్రాస్ ఎఫ్, డిస్టెన్స్ని, ఇది డిస్ప్లేస్మెంట్, నువ్వు ఆ ఫోర్స్ ఇట్లా అప్లై చేస్తున్నావు. ఒక బుక్ ఇలా ఉంది, నువ్వు ఫోర్స్ ఇట్లా అప్లై చేస్తున్నావు, ఇది ఫోర్స్, ఇది డిస్ప్లేస్మెంట్ అనుకున్నావు. ఇది ఫోర్స్, ఇది డిస్ప్లేస్మెంట్.
రిజల్టెంట్ ఎటు ఉంటుంది అంటే టార్క్ డైరెక్షన్ ఎటు ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ ఇంటూ ఫోర్స్. ఆర్ నుంచి ఎఫ్ వైపు నీ 4 కర్లెడ్ ఫింగర్స్ ఇట్లా రొటేట్ చేయి, ఆర్ నుంచి ఎఫ్ వరకు. నీ థంబ్ ఎటు ఉంది, థంబ్ ఎటు ఉంటే దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ టార్క్. చూడండి ఆర్ క్రాస్ ఎఫ్, దీన్ని ఆర్ క్రాస్ ఎఫ్ అంటాం. ఆ డైరెక్షన్ థంబ్ అనేది రెండింటికి పర్పెండిక్యులర్గా ఉంది. ఎట్లా ఉంది, ఈ థంబ్ డైరెక్షన్లో నీకు టార్క్ ఉంది. సపోజ్ ఎఫ్ క్రాస్ ఆర్ బార్ అన్నాం, ఎఫ్ క్రాస్ ఆర్. ఎఫ్ క్రాస్ ఆర్ అయితే ఎఫ్ దగ్గర నుంచి థంబ్ స్టార్ట్ చేయండి, నీ 4 ఫింగర్ స్టార్ట్ చేయండి, ఆర్ వైపు తిప్పండి, థంబ్ లోపడుకుంది. దీన్ని ఇన్ టు ద పేజ్ అంటాం, దీన్ని అవుట్ ఆఫ్ ద పేజ్ అంటాం. వెరీ ఇంపార్టెంట్ బిటా. ఇది ఇన్ టు ద పేజ్, బోర్డు లోపలికి వెళ్తుంటే ఇన్ టు ద పేజ్, బోర్డు బయటకు వస్తుంటే అవుట్ ఆఫ్ ద పేజ్. అందుకోసం మనం ఏం రాయొచ్చు అంటే ఆర్ క్రాస్ ఎఫ్, ఎఫ్ క్రాస్ ఆర్ సేమ్ ఆ సార్ అంటే చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. ఎఫ్ క్రాస్ అండ్ ఆర్ క్రాస్ రెండు సేమ్ అవుతాయా? ఆర్ క్రాస్ ఎఫ్ ఏమో ఎట్లా ఉంది, థంబ్ అవుట్వర్డ్ ఉంది, ఎఫ్ క్రాస్ ఆర్ ఇన్వర్డ్ ఉంది. రెండు మ్యాగ్నిట్యూడ్ వైజ్గా సేమ్ బట్ డైరెక్షన్ వైజ్గా ఆపోజిట్. సో ఆర్ క్రాస్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎఫ్ క్రాస్ ఆర్ అని రాయాలి. ఎందుకని డైరెక్షన్ డిఫరెంట్గా ఉంది, డైరెక్షన్ కంప్లీట్గా ఆపోజిట్. ఇది ఇన్వర్డ్ ఉంటే ఇది అవుట్వర్డ్ ఉంటుంది, రెండు ఒకదానికి ఒకటి ఆపోజిట్. కాబట్టి టార్క్ ఎప్పుడు కూడా ఎఫ్ క్రాస్ ఆర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్ క్రాస్ ఎఫ్, బోత్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. కానీ ఇక్కడ చూడండి అమ్మా, ఎఫ్ డాట్ ఎస్ అన్నా, ఎఫ్ డాట్ ఎస్ అన్నా, ఎస్ డాట్ ఎఫ్ అన్నా ఒకటే. ఎందుకంటే స్కేలార్కి 3 into 4 అన్నా 4 into 3 అన్నా ఒకటే కదా బిడ్డ. 3 4s are 12, 4 3s are 12. స్కేలార్కి ఏముంటుంది, నా ఏజ్ని మీ ఏజ్తో యాడ్ చేసినా, మీ ఏజ్ని నా ఏజ్కి యాడ్ చేసినా వచ్చే నెంబర్ ఒకటే కదా. కాబట్టి స్కేలార్ మల్టిప్లికేషన్లో దీన్ని ఏమంటే మనం కామ్యుటేటివ్ లా అంటాం. కామ్యుటేటివ్ లా ఒబే చేస్తుంది, ఇక్కడ కామ్యుటేటివ్ లా ఒబే చేయదు. దీస్ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ స్కేలార్ ప్రొడక్ట్ అండ్ వెక్టార్ ప్రొడక్ట్. మళ్ళీ ఒకసారి ఏంటమ్మా, వెక్టార్ మల్టిప్లికేషన్. 2 vectors are multiplied in 2 ways. Number 1, if 2 vectors are multiplied, if the resultant is a scalar, then we call it as a dot product or scalar product. If 2 vectors are multiplied each other, then the resultant is a vector, then we call it as vector product. Vector product ki మధ్యలో ఇంటూ పెట్టాలి సింబల్, ఇక్కడ డాట్ పెట్టాలి. కాబట్టి దీన్ని డాట్ ప్రొడక్ట్ అంటాం. ఇక్కడ రిజల్టెంట్ ఇస్ స్కేలార్, ఇక్కడ రిజల్టెంట్ ఇస్ వెక్టార్. ఎగ్జాంపుల్, వర్క్ ఇస్ ఈక్వల్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, పవర్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. ఇక్కడ ఫోర్స్ అండ్ వెలాసిటీ ఆర్ వెక్టార్స్. ఇక్కడ డాట్ ప్రొడక్ట్ లో కామ్యుటేటివ్ లా ఒబేస్, ఎఫ్ డాట్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎస్ డాట్ ఎఫ్. వెక్టార్ ప్రొడక్ట్ ఏ క్రాస్ బి బార్ ఇస్ ఈక్వల్ సి బార్, వేర్ సి బార్ ఇస్ ద రిజల్టెంట్. టౌ, టార్క్ ఇస్ ఈక్వల్ టు, టార్క్ ఈజ్ ఆల్సో కాల్డ్ మొమెంట్ ఆఫ్ ఫోర్స్. టార్క్ అంటే ఆర్ క్రాస్ ఎఫ్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇంటూ ఫోర్స్. ఆర్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఆర్ క్రాస్ ఎఫ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ క్రాస్ ఆర్ బట్ నెగిటివ్. మ్యాగ్నిట్యూడ్ వైజ్ సేమ్, ఈ రెండు మల్టిప్లై చేస్తే వచ్చే మ్యాగ్నిట్యూడ్ సేమ్ బట్ డైరెక్షన్ ఇస్ ఆపోజిట్. దీస్ ఆర్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ డాట్ ప్రొడక్ట్ అండ్ క్రాస్ ప్రొడక్ట్. ప్లీజ్ నోట్ డౌన్ అప్ టు హియర్. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చమ్మా. స్కేలార్ ప్రొడక్ట్లో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఇంటూ యూనిట్ వెక్టార్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈక్వల్ టు ఫ్లక్స్ డెన్సిటీ ఇంటూ యూనిట్ ఏరియా వెక్టార్. ఏరియా వెక్టార్ ఎలా ఉంటుంది అంటే ఏరియాకి ఆల్వేస్ పర్పెండిక్యులర్ ఉంటుంది బిడ్డ. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ పాసింగ్ త్రూ ద ప్లేన్. ఫ్లక్స్ డెన్సిటీ అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా, దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా. ఈ మొత్తం మ్యాగ్నెటిక్ లైన్స్ వెళ్తుంటే ఇందులో లిమిటెడ్ ఏరియాలో ఎన్ని వెళ్తున్నాయో దాన్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటాం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కావాలి అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఇంటూ యూనిట్ ఏరియా వెక్టార్. ఏరియా వెక్టార్ ఇస్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద గివెన్ ఏరియా. కాబట్టి ఈ రెండు వెక్టార్ క్వాంటిటీస్, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మాత్రం నో డైరెక్షన్. కాబట్టి ఇట్ ఈస్ స్కేలార్ క్వాంటిటీ. ప్లీజ్ నోట్ డౌన్ అప్ టు హియర్. నెక్స్ట్, అసలు డాట్ ప్రొడక్ట్ ఎలా కనుక్కోవాలి, డాట్ ప్రొడక్ట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? జాగ్రత్తగా వినండమ్మా, వెరీ సింపుల్. రెండు వెక్టార్స్ కన్సిడర్ చేద్దాం. ఇది ఏ వెక్టార్ అందాం, ఇది బి వెక్టార్ అందాం. ఇది ఏం చెప్తున్నాం, ఈ రెండింటి ప్రొడక్ట్ ఏని బిని మల్టిప్లై చేస్తే వచ్చేది స్కేలార్ అని చెప్తున్నాం, అంటే ఒక నెంబర్ అని చెప్తున్నాం. మామూలుగా ఏ బార్ డాట్ బి బార్ రెండు వెక్టార్స్ మల్టిప్లై చేస్తే వచ్చే ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ ఏ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బి ఇంటూ కాస్ థీటా. ఇది స్టాండర్డ్ ఫార్ములా బేటా. ఏ బార్ క్రాస్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు ఏబి కాస్ థీటా.
దీని నుంచి theta, what is the angle between these two vectors కనుక్కోవాలంటే cos theta is equal to a bar dot b bar by modulus of a into modulus of b. ఇది theta కనుక్కోవడం. theta is the angle between two vectors. యాంగిల్ ఎలా కనుక్కోవాలో చెప్పాం కదమ్మా, రెండు వెక్టార్స్ టెయిల్ టు టెయిల్ జాయిన్ అయినప్పుడు వాటి మధ్యలో ఉండే యాంగిల్నే theta అంటాం. అసలు ఈ ఫార్ములా ఎలా వచ్చింది? మామూలుగా ఏబీని మనం స్కేలార్స్ అనుకుంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు దీని వెక్టార్ సమ్ a క్రాస్ మైనస్ బి క్రాస్ హోల్ స్క్వేర్ కి కదా ఈక్వల్. ఇది స్కేలార్ ఈక్వేషన్, ఇది వెక్టార్ ఈక్వేషన్. స్కేలార్ మనకి స్టాండర్డ్ ఫార్ములా కదా, a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటమ్మా, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. దీనికి ఏంటో ఫార్ములా a స్క్వేర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ a స్క్వేర్ అంటే మాడ్ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ థీటా. క్లియర్? ఇక్కడ ఈ వెక్టార్ ఫార్ములా అయితే మాడ్ ఏ స్క్వేర్ ప్లస్ మాడ్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ థీటా. ఏ స్క్వేర్ క్యాన్సిల్ చేయండి, బి స్క్వేర్ క్యాన్సిల్ చేయండి, -2 క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు ఏమొచ్చిందమ్మా, సింపుల్ కదా, ఏ బార్ డాట్ బి బార్, ఇది ఏ బార్ డాట్ బి బార్ అనుకున్నాం. ఏ బార్ డాట్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు ఏబి మాడ్ ఏ ఇంటూ మాడ్ బి కాస్ థీటా. అదే కదా మనకు వచ్చిన ఫార్ములా, సింపుల్. క్లియర్? ఇక్కడ ఏ వెక్టార్ మైనస్ బి వెక్టార్, ఇది స్కేలార్ అనుకుంటున్నాం కాబట్టి స్కేలార్ ఫార్ములా రాస్తున్నాం. ఏ స్క్వేర్ ప్లస్ మాడ్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ ఏబిలో వెక్టార్స్ దీస్ టూ వెక్టార్స్ బట్ స్కేలార్ విచ్ ఈజ్ ఈక్వల్ టు స్కేలార్, వెక్టార్ ఈక్వల్ టు స్కేలార్. దీని ప్రొడక్ట్ స్కేలార్ అనుకుంటున్నాం కాబట్టి ప్రొడక్ట్ ని ఏ బార్ డాట్ బి బార్ రాస్తున్నాం. ఏ బార్ డాట్ బి బార్ ఇస్ ఈక్వల్ మాడ్ ఏ ఇంటూ మాడ్ బి ఇంటూ కాస్ థీటా. దీని నుంచి కాస్ థీటా ఇస్ ఈక్వల్ ఈ ఫార్ములా వస్తుంది, ఏబి బై ఏ మైనస్ బి. ఇది సింపుల్ లాజిక్. మనం రెండు వెక్టార్స్ ని మనం వెక్టార్ ప్రొడక్ట్ వెక్టార్ సబ్ట్రాక్షన్ చేసాం. ఇక్కడ స్కేలార్, ఇది కూడా వెక్టార్స్ కానీ దీన్ని స్కేలార్ ఫామ్లో రాస్తున్నాం. స్కేలార్ అయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇదేమో మాడ్ ఏ స్క్వేర్ ప్లస్ మాడ్ బి స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ బార్ డాట్ బి బార్. ఇక్కడ మాడ్ ఏ స్క్వేర్ ప్లస్ మాడ్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ థీటా. ఏ స్క్వేర్ క్యాన్సిల్, బి స్క్వేర్ క్యాన్సిల్, -2 క్యాన్సిల్. ఇక్కడ ఏ బార్ డాట్ బి బార్ ఇస్ ఈక్వల్ మాడ్ ఏ ఇంటూ మాడ్ బి ఇంటూ కాస్ థీటా. కాస్ థీటా ఈక్వల్ ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్ ఏ ఇంటూ మాడ్ బి. సింపుల్ టెక్ ఒక స్టెప్లో చేయొచ్చు. ఇలా కాదు సార్ దీనికి ఇంకా మెథడ్ ఉందా? సింపుల్, అది కూడా చెప్తా వినండి. ఇక్కడ చూడండి రా, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకోండి రా, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అప్పుడు ఏమవుతుంది, థీటాకి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, అంతే కదమ్మా. అప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ ఏంటి ఫార్ములా, అడ్జసెంట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ అంటే దీన్ని ఓపీక్యూ అందాం. అంటే ఓక్యూ బై ఓపీ, ఓక్యూ బై ఓపీ, అడ్జసెంట్ సైడ్. థీటాకి ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. ఓక్యూ బై ఓపీ. దీని నుంచి ఓక్యూ ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు, ఓపీ కాస్ థీటా అని రాయొచ్చా, ఓపీ కాస్ థీటా. అంటే నీకు ఏం తెలిసింది, ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏం తెలిసింది, ఓపీ కాస్ థీటా అని తెలిసింది. ఓపీ అంటే ఏంటమ్మా, బి, ఇది బి కాస్ థీటా. ఇది ఏ వెక్టార్, ఇది ఏ వెక్టార్, దీని ప్రొజెక్షన్ దీని మీద బి కాస్ థీటా. అంటే ఏబి కాస్ థీటా అని అర్థం. అంటే ఏ క్రాస్ బి చేస్తే రెండు వెక్టార్స్ని మల్టిప్లై చేస్తే ప్రొడక్ట్ ఏమొచ్చిందమ్మా, ఏబి కాస్ థీటా వచ్చింది. అంటే ఇది ఏ వెక్టార్, బి వెక్టార్ ప్రొజెక్షన్ ఆన్ ఏ వెక్టార్ ఇస్ బి కాస్ థీటా, థీటా అటాచ్డ్ పార్ట్ బి కాస్ థీటా. అంటే ఏ ఇంటూ బి కాస్ థీటా, దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ బార్ డాట్ బి బార్. గుర్తుపెట్టుకోండి బేటా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే బి బార్ క్రాస్ ఏ బార్ కావాలంటే ఏంటమ్మా, బి బార్ క్రాస్ ఏ బార్ ఉందనుకోండి, బి బార్ డాట్ ఏ బార్ ఉందనుకోండి, అప్పుడు ఏ వెక్టార్ ప్రొజెక్షన్ బి వెక్టార్ మీద ఎంత అవుతుంది చూడండి. ఏ వెక్టార్ ప్రొజెక్షన్ దీన్ని ఏ కాస్ థీటా అవుతుంది. అప్పుడు కూడా ఎంత అవుతుంది, ఏ కాస్ థీటా అంటే దీని మ్యాగ్నిట్యూడ్ బి. అప్పుడు కూడా బిఏ కాస్ థీటా అన్న ఏబి కాస్ థీటా అన్న అవుతుంది. అందుకోసమే ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ఏ అయింది. ఏ డాట్ బి అన్నా బి డాట్ ఏ అన్నా ఒకటే. స్కేలార్ ప్రొడక్ట్లో దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బేటా. ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ఏ. దీన్ని కామ్యుటేటివ్ లా అంటాం. అంటే ఏబి కాస్ థీటా, ఏ డాట్ బి అన్నా బి డాట్ ఏ అన్నా ఏబి కాస్ థీటా. గుర్తుపెట్టుకోండి, ఏని బిని మల్టిప్లై చేస్తున్నాం. దీనికి వచ్చే మల్టిప్లికేషన్ ఎప్పుడు కూడా ఏ డైరెక్షన్లో ఉంటుందో చెప్పలేదు. దేర్ ఇస్ నో డైరెక్షన్, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. బి ప్రొజెక్షన్ ఆన్ ఏ ఈజ్ బి కాస్ థీటా. ఇది ఆల్రెడీ ఏ వెక్టర్ కాబట్టి దీని మ్యాగ్నిట్యూడ్ ఏ కాబట్టి ఏబి కాస్ థీటా. మనం ఏం చేస్తున్నాం, ఏని బిని మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఏబి కాస్ థీటా.
అదే ఏ వెక్టార్ ప్రొజెక్షన్ బి మీద ఎంత అవుతుంది, ఇది ఏ కాస్ థీటా, థీటా అటాచ్ పడుతుంది, ఇది ఏ కాస్ థీటా అవుతుంది. ఆల్రెడీ దీని మ్యాగ్నిట్యూడ్ బి కాబట్టి ఏబి కాస్ థీటా. దట్స్ ఆల్. ఏబి కాస్ థీటా ఇస్ ద ఫార్ములా ఫర్ డాట్ ప్రొడక్ట్. అక్కడ ఏ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెక్టార్, బి అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి వెక్టార్, కాస్ థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్, థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్, టెయిల్ టు టెయిల్ ఆర్ హెడ్ టు హెడ్ తీసుకోవాలి. క్లియర్? చూడండి అమ్మా, ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1. దెర్ ఇస్ అ బ్లాక్, దీన్ని ఇలా పుష్ చేసాం. ఐ అప్లైడ్ సమ్ ఫోర్స్ హియర్. ఫోర్స్ ఎంత యాంగిల్తో అప్లై చేస్తున్నాం, 37 degreesతో అప్లై చేస్తున్నాం. ఫోర్స్ హౌ మెనీ న్యూటన్, 5 న్యూటన్. ఎంత డిస్ప్లేస్ అయింది, 2 మీటర్. 2 మీటర్ డిస్ప్లేస్ అయింది. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఎస్ బార్, ఫోర్స్ ఈజ్ ఎఫ్ బార్. ఫైండ్ ద వర్క్ డన్. ఇది ఫార్ములా. మన వర్క్ డన్ ఫార్ములా తెలుసు. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ ఎస్. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మాడ్ ఎఫ్ ఇంటూ మాడ్ ఎస్ ఇంటూ కాస్ థీటా. ఎఫ్ వాడే ఇచ్చాడు, ఎంత ఇచ్చాడమ్మా, ఎఫ్ ఈస్ గివెన్ 5 ఇంటూ ఎస్ ఈస్ గివెన్ 2 ఇంటూ కాస్ 37. మీకు ఇంతకుముందే చెప్పారు చాలాసార్లు, 37 degrees ట్రయాంగిల్. 37లో ఫస్ట్ 3 ఉంటాయి, ఎదురుగా 3, ఈ లెంత్ 3, ఇది 4, ఇది 5 అవుతుంది. ఇప్పుడు 5 ఇంటూ 2 10, కాస్ 37 అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ 4/5 by 1. 5 1s 5 2s, 4 2s are 8. వర్క్ కాబట్టి జూల్ పెట్టాలి. దట్స్ ఆల్. అంటే 8 జూల్ వర్క్ ఈజ్ డన్ బై ద మ్యాన్. ఈ రకంగా వర్క్ డాట్ ప్రోడక్ట్ కనుక్కునే విధానం. కొన్ని స్పెషల్ కేసెస్ చూద్దాం బిడ్డ. సపోజ్ 2 వెక్టార్స్ ప్యారలల్ ఉన్నాయి అనుకుందాం. కేస్ 1 స్పెషల్ కేసెస్. కేస్ 2 వెక్టార్స్ ప్యారలల్గా ఉన్నాయి. ఈ వెక్టార్ని తీసుకొచ్చి దీని మీద పెట్టామనుకుందాం. థీటా ఎంత అవుతుందమ్మా, 0 అవుతుంది. అప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ బార్ డాట్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా మాడ్ ఏ ఇంటూ మాడ్ బి. కాస్ 0 వాల్యూ 1 కాబట్టి ఇక్కడ ఏ డాట్ బి ఇది మ్యాక్సిమం. థీటా ఈక్వల్ 0 ఉంటే ఏ డాట్ బి ఈజ్ మ్యాక్సిమం. గుర్తుపెట్టుకోండి. కేస్ 2. కేస్ 2లో ఈసారి 2 90 degrees ఉన్నాయి అనుకుందాం. ఒకదానికి కూడా పర్పెండిక్యులర్ అంటే థీటా 90. థీటా 90 degrees ఉంటే ఏ బార్ డాట్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు ఈ మాడ్ ఏ ఇంటూ మాడ్ బి ఇంటూ కాస్ 90 వాల్యూ 0 పెట్టాలి. అంటే ఈ మొత్తం ప్రొడక్ట్ 0 అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉంటే అక్కడ వాటి డాట్ ప్రొడక్ట్ 0. ఎగ్జాంపుల్, నేను కొంత లగేజ్ నా నెత్తి మీద పెట్టుకొని ముందుకు నడుస్తున్నా. మనకి టెక్స్ట్ బుక్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. రైల్వే పోర్టర్ కెప్ట్ సమ్ లగేజ్ ఆన్ హిస్ హెడ్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్. ఒక రైల్వే కూలీ నెత్తి మీద లగేజ్ పెట్టుకొని ముందుకు నడుస్తున్నాడు. నడిచినప్పుడు వాట్ ఈస్ ద వర్క్ డన్ అంటే సింపుల్గా 0. సార్ అదేంటి సార్, రైల్వే కూలీ నెత్తి మీద లగేజ్ పెట్టుకొని ముందుకు నడిస్తే వర్క్ డన్ 0 ఎలా అవుతుంది అంటే, అకార్డింగ్ టు ఫిజిక్స్ ఫోర్స్ పర్పెండిక్యులర్. ఫోర్స్ పైకి ఉంది, అతను అప్లై చేసిన ఫోర్స్ ఆ నెత్తి మీద ఉంది. మూవింగ్ ఫార్వర్డ్ అంటే డిస్ప్లేస్మెంట్ ముందుకుంది. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ 90, కాస్ 90 కాబట్టి వర్క్ డన్ 0 యాజ్ పర్ ఫిజిక్స్. లేదు సార్ నువ్వు ఏం వర్క్ చేయలేదు, మా సతీష్ సార్ చెప్పాడు కాబట్టి నేను డబ్బులు ఇవ్వను అంటే కొడతాడు రైల్వే పోతాడు. కాబట్టి అలా కుదరదు. అకార్డింగ్ టు ఫిజిక్స్ వర్క్ డన్ ఈజ్ 0, బట్ యూ నీడ్ టు పే. రైట్. నెక్స్ట్ థీటా 180 బిటా. కేస్ 3 థీటా ఈజ్ 180 degrees. 180 degrees అంటే ఒక వెక్టార్ ఈస్ట్ ఉంటే ఇంకొక వెస్ట్ ఉండాలి. ఈ రెండింటి మధ్యలో యాంటీ ప్యారలల్ అనమాట. అప్పుడు థీటా 180 అవుతుంది. అప్పుడు ఏ డాట్ బి ఏ వెక్టార్ డాట్ బి వెక్టార్ ఇజ్ ఈక్వల్ టు మాడ్ ఏ ఇంటూ మాడ్ బి ఇంటూ కాస్ 180. కాస్ 180ని ఏమని రాసుకోవచ్చు బిడ్డ, కాస్ 90 + 90 అని రాసుకోవచ్చు. కాస్ 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రెంట్. సెకండ్ క్వాడ్రెంట్లో ఆల్ సిల్వర్ టీ కప్స్. సైన్ కొసెక్ మాత్రమే పాజిటివ్, కాస్ నెగిటివ్. సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ నెగిటివ్ కాబట్టి మైనస్ పెట్టుకోండి. 90 వచ్చినప్పుడు సైన్ కాస్ సైన్ అవుతుంది. అంటే ఏబి సైన్ 90 వాల్యూ 1 బేటా. అంటే నెగిటివ్. ఏ డాట్ బి కాస్త మైనస్ ఆఫ్ ఏబి అవుతుంది. ఇదే మినిమం. అంటే గుర్తుపెట్టుకోండి, థీటా 0 అయితే 2 వెక్టార్స్ డాట్ ప్రొడక్ట్ మ్యాక్సిమం. థీటా 180 అయితే డాట్ ప్రొడక్ట్ మినిమం. థీటా 90 అయితే డాట్ ప్రొడక్ట్ 0 అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ కేసెస్. ఈ 3 కేసెస్ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇక్కడ ఒక్కసారి చూడండి అమ్మా, వీటిని 4 క్వాడ్రెంట్స్ అంటాం. ఫస్ట్ క్వాడ్రెంట్లో 0 to 90 degrees ఉంటుంది. ఆల్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్. అండ్ 90 to 180 సెకండ్ క్వాడ్రెంట్లో 90 to 180 ఉంటుంది.
ఇక్కడ ఆల్ సిల్వర్, సిల్వర్లో ఫస్ట్ లెటర్ ఎస్ కాబట్టి సైన్ రెసిప్రోకల్ కొసెక్ మాత్రమే పాజిటివ్ ఉంటుంది. అంటే 0 to 90 degrees వరకు ఏది వచ్చినా కూడా ఏ డాట్ బి పాజిటివ్. ఏ డాట్ బి వాల్యూ పాజిటివ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్, గుర్తుపెట్టుకోండి. ఏ డాట్ బి వాల్యూ పాజిటివ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నంతసేపు ఏ డాట్ బి వాల్యూ పాజిటివ్ ఉంటుంది. క్లియర్? సెకండ్ క్వాడ్రంట్లో కాస్ థీటా నెగటివ్ వాల్యూ కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో డాట్ ప్రొడక్ట్ ఏమవుతుంది? నెగటివ్ అవుతుంది. డాట్ ప్రొడక్ట్ 0 నుంచి థీటా మధ్యలో 180, 0కి 180కి మధ్యలో ఉన్నప్పుడు డాట్ ప్రొడక్ట్ వాల్యూ ఎంత అవుతుందో మీరు డిఫరెంట్ కేసెస్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్లో నెగటివ్, గుర్తుపెట్టుకోండి. కాస్ థీటా నెగటివ్. థర్డ్ క్వాడ్రంట్లో ఆల్ సిల్వర్ టీ, tan 1/10 కాట్, ఈ రెండే పాజిటివ్. ఇక్కడ కాస్ ఫస్ట్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివ్. క్లియర్? ఇక్కడ అన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ పాజిటివ్. అన్ని అంటే సైన్, కాస్ ఈ రెండింటిని డివైడ్ చేస్తే tan, కాట్, కోసెక్, సెక్ ఇవన్నీ పాజిటివ్. ఇక్కడ కాస్ రెసిప్రోకల్, సీకెంట్ ఈ రెండు పాజిటివ్. ఈ రెండు క్వాడ్రంట్లో కాస్ నెగటివ్, గుర్తుపెట్టుకోండి. 0 లెస్ దెన్ థీటా లెస్ దెన్ 180 degrees ఉన్నప్పుడు కాస్ థీటా నెగటివ్ అవుతుంది. థీటా లెస్ దెన్ 90 అంటే దాన్ని ఏమంటామా? థీటా లెస్ దెన్ 90 అంటే దాన్ని అబ్ట్యూజ్ యాంగిల్, ఎక్యూట్ యాంగిల్. థీటా లెస్ దెన్ 90 ఉంటే దాన్ని ఎక్యూట్ యాంగిల్ అంటాం. ఎక్యూట్ యాంగిల్. థీటా మోర్ దెన్ 90 ఉంటే దాన్ని అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. వీటి గురించి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ నేను ఒక చిన్న వీడియో చేసి పెడతా, తర్వాత చూడండి. క్లియర్? థీటా మోర్ దెన్ 90 ఉంటే గుర్తుపెట్టుకోండి. థీటా మోర్ దెన్ 90 ఉంటే ఏ డాట్ బి ఈజ్ నెగటివ్. థీటా లెస్ దెన్ 90 అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటే థీటా ఏ డాట్ ప్రొడక్ట్ పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్లో డాట్ ప్రొడక్ట్ నెగటివ్. వెరీ ఇంపార్టెంట్ కేసెస్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ జాగ్రత్తగా వినండమ్మా. ప్రాపర్టీస్ ఆఫ్ డాట్ ప్రొడక్ట్. ప్రాపర్టీస్ ఆఫ్ డాట్ ప్రొడక్ట్. ఫస్ట్ ప్రాపర్టీ చూడండి, ఇంతకుముందే చెప్పాను మీకు. ఏ డాట్ బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ఏ. ఎందుకని? ద ప్రొజెక్షన్ ఆఫ్ బి ఆన్ ఏ అంటే ఏ డాట్ బి అయినా బి డాట్ ఏ అయినా దాని ఫార్ములా ఏబి కాస్ థీటానే. mod a ఇంటూ mod b ఇంటూ కాస్ థీటా. దీనికి ఏ ప్రొజెక్షన్ ఆన్ బి అంటే ఏ కాస్ థీటా ఇంటూ బి అన్న బి డాట్ ఏ, బి ప్రొజెక్షన్ ఆన్ ఏ, బి కాస్ థీటా ఇంటూ ఏ రెండు ఒకటే. ఏబి బి స్కేలార్ కాబట్టి ఇట్ ఈస్ ఎ స్కేలార్. డాట్ ప్రొడక్ట్ ఇస్ ఎ స్కేలార్ క్వాంటిటీ. అంటే ఇట్ ఒబేస్ వాట్ లా బిటా? దీన్నే మనం ఏమంటాం? కామ్యుటేటివ్ లా అంటాం బిటా. కామ్యుటేటివ్ లా. It obeys commutative law. Please note down. A dot B is equal to B dot A. Next, A dot B plus C. దీన్ని డిస్ట్రిబ్యూటివ్ లా అంటాం. అంటే ఈ రెండు వెక్టార్స్ని BC రెండు వెక్టార్స్ని యాడ్ చేసి ఆ వచ్చిన దాన్ని ఏ వెక్టార్తో మల్టిప్లై చేస్తున్నాం. రెండు వెక్టార్స్ని యాడ్ చేస్తున్నాం, ఆ వచ్చిన దానికి ఏ వెక్టార్తో మల్టిప్లై చేస్తున్నాం. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు బేటా? A బార్ డాట్ B బార్ ప్లస్ ఏ బార్ డాట్ సి బార్. దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఏని బీతో మల్టిప్లై చేస్తున్నాం ప్లస్ ఏని సితో మల్టిప్లై చేస్తున్నాం. అంటే ఇది డిస్ట్రిబ్యూటివ్ లా కూడా. డిస్ట్రిబ్యూటివ్ లా, ఇట్ ఒబేస్ డిస్ట్రిబ్యూటివ్ లా ఆల్సో. కమ్యూటేటివ్ లా ఓపెన్ చేస్తుంది, డిస్ట్రిబ్యూటివ్ లా ఓపెన్ చేస్తుంది. నెక్స్ట్ స్క్వేర్ మ్యాట్రిక్స్ చూడమ్మా. ఏ డాట్ ఏ, ఏ డాట్ ఏ. ఏ డాట్ ఏ అంటే ఏంట్రా? ఏ వెక్టార్ని ఏ వెక్టార్తో మల్టిప్లై చేస్తున్నాం. మామూలుగా ఫార్ములా ఏంటి? mod a ఇంటూ కాస్ థీటా కదా. రెండు వెక్టార్స్ని అదే వెక్టార్తో మల్టిప్లై చేస్తే థీటా 0 అంటే కాస్ 0 వాల్యూ 1 అంటే ఏ స్క్వేర్ వస్తుంది. అంటే దీన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్. రెండు సేమ్ వెక్టార్స్ని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ వస్తుంది. స్క్వేర్ ఆఫ్ దేర్ మ్యాగ్నిట్యూడ్. దీన్నే మనం ఏమంటామంటే స్క్వేర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్.
రెండు సేమ్ వెక్టార్స్ మల్టిప్లై చేస్తే డాట్ ప్రొడక్ట్ చేస్తే వాటి మధ్యలో యాంగిల్ 0. గుర్తుపెట్టుకోండి, తీటా 0. తీటా 0 ఉంది అంటే డైరెక్ట్గా వాటి మ్యాగ్నిట్యూడ్స్. సపోజ్ నేను ఐ డాట్ ఐ అని ఇచ్చా, డైరెక్ట్గా ఆన్సర్ I² అని రాయొచ్చు బిడ్డ. ఎందుకు? mod i ఇంటూ కాస్ తీటా, కాస్ 0 వాల్యూ 1, ఐ డాట్ I². దీన్నే స్క్వేర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ అంటాం. ఇది కూడా ఒక ప్రాపర్టీ లాగా రాసేయండి, చాలా సార్లు యూజ్ అవుద్ది. ఆర్ డాట్ ఐ అంటే R² అని రాసుకోవాలి, ఐ డాట్ I², జే డాట్ J², కే డాట్ K². ఐ డాట్ అంటే రెండు, జే డాట్ J². ఇది యూనిట్, ఐ క్యాప్ అంటే యూనిట్ వెక్టార్ ఇన్ x డైరెక్షన్ అని అర్థం. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ప్రూవ్ దట్ a bar plus 2b bar into 2a bar minus 3b bar is equal to 2a square plus ab cos theta minus 6b square. దీన్ని ఎప్పుడైనా సరే ప్రూవ్ దట్ అన్నప్పుడు దీన్ని LHS అంటాం బేటా, దీన్ని RHS అంటాం. LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, దీన్ని RHS అంటే రైట్ హ్యాండ్ సైడ్. మనం కొన్నిసార్లు LHS తీసుకొని RHS ప్రూవ్ చేస్తాం, కొన్నిసార్లు RHS తీసుకొని LHS ప్రూవ్ చేస్తాం, కొన్నిసార్లు ఇటు అటు సింప్లిఫై చేసి రెండు వాల్యూస్ ఈక్వల్ అని చూపెడతాం. ఎలా అయినా చేయొచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే LHS తీసుకుంటున్నా బేటా. LHSలో ఏంటమ్మా? a బార్ ప్లస్ 2b బార్ ఇంటూ 2a bar minus 3b bar is equal to a bar ని ఫస్ట్ ఈ మొత్తంతో మల్టిప్లై చేయండి. 2a bar minus 3b bar. ఏం లేదమ్మా, ఫస్ట్ దాంతో ఈ మొత్తాన్ని, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, b బార్ తోటి ఈ మొత్తాన్ని మళ్ళీ 2a bar minus 3b bar. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ కొంచెం ముందుకు రాద్దాం. a ఇంటూ ఏ, ఇప్పుడే చెప్పా 2, ఇక్కడ ఏం లేదు 1 ఉన్నట్టు, 1 ఇంటూ 2 కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసేయండి. ఏ బార్ డాట్ ఏ బార్, ఇప్పుడే చెప్పారు రెండు వెక్టార్స్ మల్టిప్లై చేస్తే డైరెక్ట్గా దాని మ్యాగ్నిట్యూడ్, స్క్వేర్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ a². ఇక్కడ ఏం లేదు ప్లస్ ఇంటూ మైనస్ 1 ఇంటూ 3 ఏ బార్ డాట్ బి బార్ అంటే డైరెక్ట్గా ఏం రాసుకోవచ్చమ్మా? AB cos θ రాసుకోవచ్చా? అంతే కదమ్మా. ఏ బార్ డాట్ బి బార్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ A ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ B ఇంటూ cos θ. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ పెట్టుకున్నా బోల్డ్ లెటర్ అని రాసుకోవచ్చు అని చెప్పారు ఫస్ట్ వీడియోస్లో. ఇక్కడ ఏం లేదా 1 ఉన్నట్టు, ఇక్కడ వెళ్ళారు ప్లస్ ఇంటూ ప్లస్ 1 ఇంటూ 2 బి డాట్ ఏ అన్నా ఏ డాట్ బి అన్న ఒకటే, బి డాట్ ఏ అన్నా AB cos θ ప్లస్ ఇంటూ మైనస్ 1 ఇంటూ 3 బి ఇంటూ బి స్క్వేర్. క్లియర్? 2a². ఈ రెండు వాల్యూస్ ఒకటే, ఇక్కడ -3 + 2 పోతే -1. గుర్తుపెట్టుకోండి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. 3 నుంచి 2 పోతే 1, పెద్దదానికి ముందు ఏ సింబల్ ఉంటే తీసుకోవాలి, -1. AB cos θ minus 3b² కరెక్ట్? ఇక్కడ చిన్న కరెక్షన్ బిడ్డ, ఇక్కడ 2b తోటి కదా మనం మల్టిప్లై చేసింది, ఇది 2 2s are 4ab cos θ minus 2 3s are 6 ఇది రైట్. ఇప్పుడు -3 లోంచి +4 పోతే ఒకటి పెద్ద, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఒకటి సబ్ట్రాక్ట్ చేయండి. 4 నుంచి 3 పోతే 1, పెద్దదానికి ఉంది 1ab cos θ minus 6b². This is the answer for right hand side. 2a² minus ab cos θ minus 6b². Hence RHS వచ్చింది మనకి. Hence LHS is equal to RHS. Hence given question is proved. Please note down. Next question చూడండి. Question number 2. If R bar is equal to, question number 2, if R bar is equal to A bar plus B bar, if R bar equal to A bar and theta is the angle between A and B, theta is the angle between A and B, A vector and B vector, ఈ రెండింటి మధ్యలో యాంగిల్ థీటా.
then prove that r is equal to under root a square plus b square plus 2ab cos theta అని ప్రూవ్ చేయాలి. ఇది ఆల్రెడీ మనం వెక్టార్ పారలోగ్రామ్లలో ప్రూవ్ చేసాం. ఈసారి అలా కాకుండా మనం ఈ లాస్ యూజ్ చేసి ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేద్దాం? r is equal to ఇదంటే డైరెక్ట్గా r స్క్వేర్ వాల్యూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ అంటే r స్క్వేర్ వాల్యూ కనుక్కుందాం. r స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు బేటా? r బార్ డాట్ r బార్ అని రాసుకోవచ్చా? r బార్ అంటే ఏంటి? a ప్లస్ b ఇంటూ మళ్ళీ a ప్లస్ b. ఏం లేదు, r వాల్యూ అక్కడే ఇచ్చాడు a ప్లస్ b అని, రెండుసార్లు మల్టిప్లికేషన్. a తోటి ఈ మొత్తాన్ని a బార్ ఇంటూ a బార్ ప్లస్ b బార్ ప్లస్ b బార్ ఇంటూ a బార్ ప్లస్ b బార్ చేయండి. a ఇంటూ a రెండు సేమ్ వెక్టర్స్ మల్టిప్లికేషన్ డైరెక్ట్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ a బార్ డాట్ b బార్. a బార్ డాట్ b బార్ అంటే ఏంటమ్మా? ab cos theta ప్లస్ b బార్ డాట్ a బార్ అన్న a బార్ డాట్ b బార్ అన్న ఒకటే కాబట్టి ఇది కూడా ab cos theta ప్లస్ b డాట్ b అంటే b స్క్వేర్. ఈ రెండు వాల్యూస్ సేమే, ముందు ఏం లేకపోతే 1 1 ఉన్నట్టు అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 1 ప్లస్ 1 2ab cos theta. వాడు మనకు అడిగింది r స్క్వేర్ కాదు, ఇక్కడ r పెట్టుకుంటే ఇక్కడ స్క్వేర్ రూట్ వస్తుంది. హెన్స్ ఇది LHS తీసుకున్నాం, మనం RHS ప్రూవ్ చేసాం. అంటే LHS ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్. క్లియర్ బేటా? ఏం లేదమ్మా, మామూలుగా వెక్టార్ పారలోగ్రామ్ నుంచి ఇంతకుముందు మనం సెకండ్ వీడియోలో ప్రూవ్ చేసాం. ఈసారి మనకి వాల్యూ ఇచ్చాడు r ఈక్వల్ టు a ప్లస్ b అని, తీటా ఇచ్చాడు. ఈసారి r వాల్యూ కనుక్కోమంటున్నాడు. అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab cos theta అని ప్రూవ్ చేయమంటున్నాడు. సింపుల్ క్వశ్చన్, డూ ఇట్. నెక్స్ట్ కాన్సెప్ట్ జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్. డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఆర్థోగోనల్ వెక్టార్స్. ఆర్థోగోనల్ వెక్టార్స్లో డాట్ ప్రొడక్ట్ ఎలా కనుక్కోవాలి? ఆర్థోగోనల్ అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పాం, పర్పెండిక్యులర్ వెక్టార్స్ని ఆర్థోగోనల్ వెక్టార్స్ అంటాం. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది z యాక్సిస్. యాక్చువల్గా z యాక్సిస్ ఈ రెండింటికి పర్పెండిక్యులర్, ఈ మూడింటికి ఒకదానికొకటి 90 డిగ్రీస్ ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని యూనిట్ వెక్టార్ ఇన్ x డైరెక్షన్ని i క్యాప్ అనుకుందాం, ఇది j క్యాప్ అనుకుందాం. z యాక్సిస్లో యూనిట్ వెక్టార్ని z క్యాప్ అనుకుందాం బిడ్డ. యూనిట్ వెక్టార్ ఇన్ x యాక్సిస్ x డైరెక్షన్, యూనిట్ వెక్టార్ ఇన్ y డైరెక్షన్, యూనిట్ వెక్టార్ ఇన్ z డైరెక్షన్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఐకి జేకి మధ్యలో 90 డిగ్రీస్ ఉంటుంది. జేకి కేకి మధ్యలో జేకి కేకి మధ్యలో 90 డిగ్రీస్, కేకి ఐకి మధ్యలో 90 డిగ్రీస్. ఇప్పుడు నువ్వు ఐ డాట్ జే చేయాలి అంటే మాడ్ ఐ ఇంటూ మాడ్ జే ఇంటూ కాస్ థీటా చేయాలి. కాస్ థీటా అంటే రెండింటి మధ్యలో 90, కాస్ 90 వాల్యూ 0 అంటే ఐ డాట్ జే 0 అని చెప్పొచ్చు డైరెక్ట్గా. ఐ డాట్ కే మాడ్ ఐ ఇంటూ మాడ్ కే ఇంటూ ఈ రెండింటి మధ్యలో కాస్, రెండు వెక్టార్స్ మధ్యలో 90 డిగ్రీస్ ఉంటే దాని ఆర్థోగోనల్ 0 కాబట్టి ఇది కూడా 0. కే డాట్ ఐ మాడ్ కే ఇంటూ మాడ్ ఐ ఇంటూ కాస్ 90 0 అంటే ఐ డాట్ జే వాల్యూ, జే డాట్ కే వాల్యూ, కే డాట్ ఐ వాల్యూ, వీటి మూడింటి వాల్యూ 0కి ఈక్వల్. ఎందుకంటే ఈ మూడు ఆర్థోగోనల్ వెక్టార్స్ కాబట్టి. అలాగే ఇంకొక సింప్లిఫికేషన్ చూడండి, ఐ డాట్ ఐ చేద్దాం. ఐ డాట్ ఐ ఏమని రాసుకోవచ్చు? మాడ్ ఐ ఇంటూ కాస్ 0. ఎందుకు 0? రెండు వెక్టార్స్ యూనిట్ వెక్టార్స్ ప్యారలల్ ఉంటాయి, ఒకే లైన్ కొలీనియర్, ఒకే లైన్ మీద ఉంటే తీటా 0. కాస్ 0 వాల్యూ 1, ఐ ఇంటూ ఐ స్క్వేర్. అలాగే జే డాట్ జే రాయాలంటే మాడ్ జే ఇంటూ కాస్ 0 1, జే డాట్ ఐ మాడ్ జే జే స్క్వేర్. అలాగే కే డాట్ కే రాయాలంటే మాడ్ కే ఇంటూ కాస్ 0 వాల్యూ 1 కే స్క్వేర్. అంటే సింపుల్గా ఐ డాట్ ఐ వాల్యూ, జే డాట్ జే వాల్యూ, ఇది యూనిట్ వెక్టార్ అనుకుంటే, సపోజ్ ఇది యూనిట్ వెక్టార్ అనుకున్నాం అనుకోండి, 1 స్క్వేర్ 1 అవుతుంది. గుర్తుపెట్టుకున్నామా? జే స్క్వేర్ అంటే జే, ఇది యూనిట్ వెక్టార్ అనుకుంటున్నాం కాబట్టి 1 యూనిట్, ఆరిజిన్ నుంచి 1 యూనిట్. కాబట్టి ఐ డాట్ ఐ, జే డాట్ జే, కే డాట్ కే వాల్యూ
1కి ఈక్వల్ ఆర్ ఐ స్క్వేర్కి, ఒకవేళ యూనిట్ వెక్టర్ కాకపోతే ఐ స్క్వేర్, అది యూనిట్ వెక్టర్ అంటే 1 యూనిట్ కాబట్టి 1 స్క్వేర్ 1, 1 ఇంటూ 1 1 స్క్వేర్ 1, 1 ఇంటూ 1 1 స్క్వేర్ 1. అంటే రెండు సేమ్ వెక్టార్స్ని మన డాట్ ప్రొడక్ట్ చేస్తే 1 వస్తుంది. రెండు సేమ్ యూనిట్ వెక్టార్ని మనం పర్పెండిక్యులర్ వెక్టార్ ఆర్థోగోనల్ వెక్టార్స్ తీసుకుంటే ఐ డాట్ జే, జే డాట్ కే, కే డాట్ ఐ 0 వస్తుంది. క్లియర్ బేటా? క్లియర్? రైట్ సార్, మరి జే డాట్ ఐ ఎంత వస్తుంది? మరి ఇది స్కేలార్ ప్రొడక్ట్ కాబట్టి నువ్వు ఐ డాట్ జే అన్నా జే డాట్ ఐ అన్నా ఒకటే. దీనికి రివర్స్ చేసినా కూడా జే డాట్ ఐ అన్నా కే డాట్ జే అన్నా ఐ డాట్ కే అన్నా 0నే వస్తుంది. వెక్టార్ ప్రొడక్ట్లో అలా కాదు బేటా. స్కేలార్ ప్రొడక్ట్లో మాత్రం రెండు సేమ్ వెక్టార్స్ డాట్ ప్రొడక్ట్ చేస్తే 1, రెండు పర్పెండిక్యులర్ వెక్టార్స్ని డాట్ ప్రొడక్ట్ చేస్తే 0. ప్లీజ్ నోట్ డౌన్. రైట్, ఇది చూడమ్మా. ఏ వెక్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2i ప్లస్ 3j ప్లస్ 4k. ఇది ఫస్ట్ వెక్టార్. సెకండ్ వెక్టార్ b బార్ ఈజ్ ఈక్వల్ టు 3i ప్లస్ 2j మైనస్ 4k. ఫైండ్ a డాట్ b. ఫైండ్ a డాట్ b. డాట్ ప్రొడక్ట్ కనుక్కోవాలి. షార్ట్ కట్లో చెప్తా వినండమ్మా. a డాట్ b ఫస్ట్ ఈ మొత్తాన్ని ఈ మొత్తంతో మల్టిప్లై చేయాలి కదా. ఐ డాట్ ఐ ఎంత అవుతుంది? 1. 2 ఇంటూ 3 6. ఐ డాట్ ఐ 1. ఐ డాట్ డైరెక్ట్ 1 రాస్తున్నాం. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 3 ఇంటూ 2 6. జే డాట్ జే 1. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 4s are 16. కే డాట్ కే 1. సార్ మిగతావన్నీ ఏమైనా సార్? ఐ డాట్ జే ఏమైంది? 0. ఐ డాట్ కే 0, జే డాట్ ఐ 0, జే డాట్ కే 0. ఎందుకంటే జేకి కే మధ్యలో 90 డిగ్రీస్, కాస్ 90 0. కే డాట్ ఐ 0, కే డాట్ జే 0, కే ఇంటూ కే 1. కాబట్టి డైరెక్ట్ డాట్ ప్రొడక్ట్లో ఐ వాల్యూస్, జే వాల్యూస్, కే వాల్యూస్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఫాలోడ్ బై సైన్. 6 ప్లస్ 6 12 మైనస్ 16. సో మైనస్ 4 is the answer. A dot B is minus 4. That's all. Please note down. ఈ క్వశ్చన్ చూడండిమా. ఏ పార్టికల్ డిస్ప్లేసెస్ ఫ్రమ్ దిస్ పొజిషన్ టు దిస్ పొజిషన్. ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి మారిపోయిందట. కార్టీజియన్ ఫామ్లో ఇచ్చాడు. అంటే డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలంటే మనం ఇది ఫైనల్ పొజిషన్, ఇది ఇనీషియల్ పొజిషన్. ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి అంటే ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్. ఫైనల్ పొజిషన్ ఏం రాయాలమ్మా? ఫైనల్ పొజిషన్ డిస్ప్లేస్మెంట్ ఫైనల్ మైనస్ డిస్ప్లేస్మెంట్ ఇనీషియల్ రాస్తే యూ విల్ గెట్ ద నెట్ డిస్ప్లేస్మెంట్. అంటే దీంట్లోంచి తీసేయాలి. 14iలోంచి 3i తీసేయండి, ఎంత? 11i. 13లోంచి 2 తీసేయండి అంటే మధ్యలో ప్లస్ 13 మైనస్ 12 అంటే 11j. 9 మైనస్ ఆఫ్ మైనస్ 16 అంటే ప్లస్ 15k. ఇది డిస్ప్లేస్మెంట్. ఏం లేదమ్మా, ఇనీషియల్గా ఈ పొజిషన్ దగ్గర ఉంది, ఇంత ఫోర్స్ అప్లై చేసిన తర్వాత ఈ పొజిషన్కి వెళ్ళిందిరా. అంటే డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది? ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్. రెండు పొజిషన్స్ కార్టీజియన్ ఫామ్లో ఇచ్చాడు. అంటే I2 మైనస్ 14, ఈ మొత్తం నుంచి మొత్తం సబ్ట్రాక్ట్ చేయండి. 14 మైనస్ 3 11i, 13 మైనస్ 2 11j, 9 మైనస్ ఆఫ్ మైనస్, ఇక్కడ మొత్తం ఈ మొత్తానికి ముందు మైనస్ వస్తుంది అంటే మైనస్ అంటే మైనస్ ప్లస్ 9 ప్లస్ 6 15k. క్లియర్? ఇది డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు మనకి డిస్ప్లేస్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ ఫోర్స్ కూడా వాడే ఇచ్చాడు. ఫోర్స్ కూడా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 4i ప్లస్ j ప్లస్ 3k అని. వర్క్ కనుక్కోమంటున్నాడు. వర్క్ ఈజ్ ఈక్వల్ మనకు తెలుసు ఫోర్స్ డాట్ ఎస్. ఇట్ ఈస్ అ డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. మరి చేసేద్దాం. ఇంకేముంది? డాట్ ప్రొడక్ట్ ఏది ముందు రాసుకునే కదా. 4i క్యాప్ ప్లస్ j క్యాప్ ప్లస్ 3k క్యాప్ ఇంటూ, ఈజ్ ఇట్ రికార్డింగ్? ఎస్, ఇంటూ 11i క్యాప్ ప్లస్ 11j క్యాప్ ప్లస్ 15k క్యాప్. ఇంకా చేసేయండమ్మా. డాట్ ప్రొడక్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఐలో మల్టిప్లై 11 4s are 44. ఐ డాట్ ఐ వాల్యూ 1 ప్లస్ ఇక్కడ ఏం లేదు 1 ఉన్నట్టు అంతేనమ్మా. 1 ఇంటూ జే 1 ఇంటూ 11 11, జే డాట్ జే 1, 3 ఇంటూ 15 45, కే డాట్ కే 1. ఇక్కడ చూడమ్మా 45 44 99 99 ప్లస్ 100 110 వర్క్ కాబట్టి జూల్ బిట. అంటే వర్క్ ఎంత వర్క్ జరిగింది అంటే 110 జూల్ వర్క్ జరిగింది. ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి డిస్ప్లేస్ కావాలి అంటే ఇంత ఫోర్స్ అప్లై చేస్తే
నేను ఇంత ఫోర్స్ అప్లై చేస్తే ఈ పొజిషన్ ఆఫ్ ద పార్టికల్ ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ మారింది. సో నేను చేసే వర్క్ ఎంత అంటే 110 జూల్. ప్లీజ్ నోట్ డౌన్. ఇది టోటల్ 44 + 45 89, 89 + 11 100, నాట్ 110, 100 జూల్. ప్లీజ్ నోట్ డౌన్ బేటా. చూడండి అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్. అన్ని మోడల్స్ కవర్ అయ్యేటట్టు నెంబర్ ఆఫ్ న్యూమరికల్స్ చేస్తున్నా బేటా. 2 వెక్టార్స్ ఇచ్చాడు, ఈ 2 పర్పెండిక్యులర్ ఉన్నాయట. ఫైండ్ m. లెట్ దిస్ వెక్టార్ a అనుకుందాం, దిస్ వెక్టార్ ఇస్ b. 2 వెక్టార్ పర్పెండిక్యులర్ ఉంటే వాటి మధ్యలో యాంగిల్ ఎంత? 90. 90 ఉంది అంటే డాట్ ప్రొడక్ట్ 0 కావాలని అర్థం. ఆర్థోగోనల్ వెక్టార్స్, ఇది i వెక్టార్, ఇది j వెక్టార్ అయితే ఈ రెండింటి మధ్యలో 90 ఉంటుంది. i డాట్ j 90, i డాట్ j 0 కావాలి. 2 వెక్టార్ పర్పెండిక్యులర్ ఉంది అంటే వాటి డాట్ ప్రొడక్ట్ 0 అని అర్థం. a డాట్ b 0 అని అర్థం. క్లియర్? a డాట్ b 0 అని అర్థం అంటే ఏంటి? a డాట్ b అంటే mod a ఇంటూ mod b ఇంటూ mod b ఇంటూ cos theta. మనం 2 వెక్టార్స్ ప్రొడక్ట్ 0 అయినప్పుడు వాటిని ఏం చేసేట? ab cos theta 0. ఇది 0 అంటే ab cos theta. a డాట్ b ఎట్లా కనుక్కోవాలి? ఇప్పుడే చెప్పాను. 3 × 2 6, i డాట్ i 1, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 6 are 12, j డాట్ j 1. ఇక్కడ ఏం లేదు 1, 1 ఇంటూ m m, k డాట్ k 1 ఈజ్ ఈక్వల్ టు మొత్తం 0. గుర్తుపెట్టుకోండి, ఆర్థోగోనల్ వెక్టార్స్ అంటే 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్ ఉంటే వాటి డాట్ ప్రొడక్ట్ 0 అయిపోతుంది. i డాట్ j 0, j డాట్ k 0, k డాట్ i 0. ఇప్పుడు ఏం లేకపోతే ఇది 6 - 12 -6 సరిపోయింది అంటే ప్లస్. ఇది ప్లస్ అమ్మా, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది, సబ్ట్రాక్ట్ చేయాలి. 12 నుంచి 6 పోతే 6, ప్రతిదానికి ముందు మైనస్ -6 ఈజ్ ఈక్వల్ అవుతుంది కదా +6, m ఈజ్ ఈక్వల్ +6. సింపుల్ ఆన్సర్. ఇవన్నీ చూడగానే పెట్టేయగలగాలి, అప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం టైం మేనేజ్ చేయగలుగుతాం. క్లియర్? 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్ అంటే డాట్ ప్రొడక్ట్ని 0కి ఈక్వల్ చేసేయండి. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. క్వశ్చన్ నెంబర్ 5. a1i cap plus a2j cap is a unit vector perpendicular to what? 4i cap minus 3j cap if and ఏమి ఇచ్చాడంటే కండిషన్స్ a1 and a2 are, if a1 and a2 are how much? a1 and a2 ఎంత అవుతాయి ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఫస్ట్ మనం పర్పెండిక్యులర్ వెక్టార్స్ అంటున్నాడు. దీన్ని ఏ వెక్టార్ అనుకుందాం, దీన్ని బి వెక్టార్ అనుకుందాం బేట. పర్పెండిక్యులర్ అంటే ఇప్పుడు మనం చెప్పినట్టు కండిషన్ నెంబర్ 1 ఏం రాసుకోవచ్చు? కండిషన్ 1, a బార్ డాట్ b బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. a బార్ డాట్ 0 అంటే i ఇక్కడ i కి a1 మ్యాగ్నిట్యూడ్, ఇక్కడ i కి 4 మ్యాగ్నిట్యూడ్. 4a1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 ఇంటూ a2, 3a2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది అవతలకు పంపిస్తే 4a1 ఈజ్ ఈక్వల్ టు 3a2. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అందాం. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది మనకి. అలాగే కండిషన్ 2 ఏమి ఇచ్చాడు? ఇది ఒక యూనిట్ వెక్టార్ అట. యూనిట్ వెక్టార్ అంటే దాని మ్యాగ్నిట్యూడ్ 1కి ఈక్వల్ కావాలి. ఏ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ ఎలా వస్తుంది? √a1² ప్లస్ a2² ఈజ్ ఈక్వల్ టు 1. బోత్ సైడ్స్ స్క్వేర్ చేయండి అమ్మా. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అంటే a1² ప్లస్ a2² ఈజ్ ఈక్వల్ టు 1. దీని ఈక్వేషన్ 2 అనండి. ఇప్పుడు మనకి a1 వాల్యూ తీసుకొచ్చి ఇందులో పెట్టండి. a1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? a1 ఈజ్ ఈక్వల్ టు 3a2/4. ఈ 4 డినామినేటర్లోకి వస్తుంది. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. a1 దగ్గర 3a2/4 హోల్ స్క్వేర్ ప్లస్ a2² ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉంటే ఎల్సిఎం అదే అవుతుంది. డినామినేటర్ సేమ్ ఉండాలి అంటే కింద పైన 4తో మల్టిప్లై చేయండి. ఏం లేదు కాబట్టి 1 × 4 4. అప్పుడు ఈ రెండు సేమ్ ఉంటే ఎల్సిఎం కూడా అదే అవుతుంది. ఇక్కడ 3a2 హోల్ ఇక్కడ చిన్న 3a2 హోల్ స్క్వేర్ కాదు, దీన్ని ఇంకో స్టెప్ వేయండమ్మా. 3² అంటే 9a2² 4 16 ప్లస్ a2². ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉండాలంటే పైన కింద 16తో మల్టిప్లై చేయండి ఈజ్ ఈక్వల్ టు 1. 16 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఇదే వస్తుంది. ఇప్పుడు ఎల్సిఎం 16,
పైన మధ్య డినామినేటర్స్ ఏముంది అంటే న్యూమరేటర్స్ యాడ్ చేసుకోవాలి, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి 9 + 16 25a2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, a2 ఈజ్ ఈక్వల్ టు 16 పైకి వెళ్తుంది, 25 × 1 కిందికి వస్తుంది, 16/25 అండర్ రూట్ అంటే a2 ఈజ్ ఈక్వల్ టు 4/5 అవుతుంది బిట. a2 ఈజ్ ఈక్వల్ టు 4/5 అవుతుంది. ఈ a2 వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే a1 వాల్యూ వస్తుంది. ఫ్రమ్ ఈక్వేషన్ 1 4a1 ఈజ్ ఈక్వల్ టు 3a2 కదమ్మా. 4a1 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ a2 వాల్యూ 4/5. న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు అవతల క్యాన్సిల్ చేసుకోవచ్చు. a1 ఈజ్ ఈక్వల్ టు 3/5 అంటే a1 వాల్యూ 3/5, a2 వాల్యూ 4/5 అవుతే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఈ వెక్టార్ దీనికి పర్పెండిక్యులర్ ఉంటుంది, ఈ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ 1 ఉంటుంది. ఈ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ 1 అంటే అండర్ రూట్ a1² + a2² ఈక్వల్ 1 తీసుకున్నాం. పర్పెండిక్యులర్ అంటే a.b ఈజ్ ఈక్వల్ 0 తీసుకున్నాం. ఆ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి a1 వాల్యూ a2 వాల్యూ కనుక్కున్నాం. దీన్ని బట్టి మనకి ఆ రెండు వాల్యూ ఈ కండిషన్ సాటిస్ఫై కావాలంటే a1 వాల్యూ 3/5, a2 వాల్యూ 4/5 కావాలి. క్లియర్? ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ కాన్సెప్ట్ న్యూమరికల్స్, ఫైండింగ్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్. యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ ఎలా కనుక్కోవాలి? యాంగిల్ బిట్వీన్ ఫస్ట్ a.b ఫార్ములా ఏంటమ్మా? డాట్ ప్రొడక్ట్ ఫార్ములా mod a ఇంటూ mod b ఇంటూ కాస్ థీటా, ఇదే కదా. ఇప్పుడు కాస్ థీటా కావాలి మనకి. కాస్ థీటా కావాలి అంటే a బార్ డాట్ b బార్ బై a mod a ఇంటూ mod b. దిస్ ఈస్ ద ఫార్ములా. బేస్డ్ ఆన్ దిస్ మనం ఇప్పుడు న్యూమరికల్స్ చేద్దాం. ఫస్ట్ ఫార్ములా చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ a bar, first vector, second vector, two vectors ఇచ్చాడమ్మా. ఫస్ట్ వెక్టర్ ఈస్ I plus j plus k, I యూనిట్ వెక్టర్ ప్లస్ j ప్లస్ k, -2i minus 2j minus 2k. ఇది క్వశ్చన్. ఈ రెండింటి మధ్య తీటా కనుక్కోవాలి. cos θ is equal to a dot b, ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు, 1 into -2 i dot i 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు, 1 into 2 j dot j 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇక్కడ ఏం లేకపోతే 1 into 2 బై magnitude, ఇక్కడ 1² + 1² + 1² అంటే √3 అండర్ రూట్ -2² + -2² + -2², మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2² అంటే 4 + 4 + 4, 4 3s are 12. క్లియర్? ఇది -6 బై √3 ఇంటూ, దీన్ని ఏం రాసుకోవచ్చమ్మా? √3 ఇంటూ √4 రాసుకోవచ్చు. √3 ఇంటూ √4 అంటే 2, √3 ఇంటూ √3 3, -6 బై 3 2s are 6, √3 into 3 2s are 6, correct? 6 cancel. Cos theta is equal to -1. Cos theta is equal to -1 వచ్చిన ఆన్సర్. Cos theta -1 ఎప్పుడు అవుతుంది? Cos 180. Cos theta is equal to cos 180 minus, అంటే cos ప్లేస్ లో cos ఉంది కాబట్టి theta is equal to 180 degrees. అంటే ఈ రెండు యాంటీ ప్యారలల్ వెక్టార్స్ అన్నమాట. ఒక వెక్టార్ ఇటు ఉంటే ఇంకొక వెక్టార్ ఇటు ఉందని అర్థం. అది ఎప్పుడే ఆ రెండింటి మధ్యలో 180 degrees ఉంటుంది. cos 180 ఎట్లా వచ్చింది? cos 90 + 90 రాసుకోవచ్చు. 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో మైనస్ cos 90 మైనస్ cos 90 + 90 అన్నప్పుడు cos 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో cos నెగిటివ్ కూడా మైనస్ 90 వచ్చినప్పుడు cos సైన్ అవుతుంది, మైనస్ sin 90 అంటే -1. cos 180 వాల్యూ -1. ఇది ఎలా వచ్చిందో ఒక వీడియో తప్పకుండా చేయాలి. ఈ లెసన్ అయిపోగానే వీడియో అప్లోడ్ చేస్తా, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. cos θ కనుక్కోవాలంటే a.b బై mod a ఇంటూ mod b పెట్టాం. ఈసారి ఇది చూడండి అన్న, ఇక్కడ i + j ఇచ్చాడు, ఇక్కడ j + k ఇచ్చాడు. ఇక్కడ ఇక్కడ దీంట్లో i టర్మ్ లేదు, దీంట్లో k టర్మ్ లేదు, ముందేం లేకపోతే అన్నిటికీ 1 ఉన్నట్టు మ్యాగ్నిట్యూడ్. ఇక్కడ యాడ్ చేసుకోండి, k లేదు కాబట్టి 0k పెట్టుకోండి, ఇక్కడ i లేదు కాబట్టి 0i పెట్టుకోండి, తప్పలేదు. ఇప్పుడు θ కనుక్కోవాలి మనం. cos θ is equal to i డాట్ a డాట్ b అంటే i డాట్ i, ఇక్కడ i కి 0 into 1 0 ప్లస్ j డాట్ j 1 into 1 1, k డాట్ k 0 into 1 0 బై అండర్ రూట్ 1² + 1² √2, 1² + 1² √2, 1 బై
రూట్ 2 ఇంటూ రూట్ 2 ఇది కాస్ థీటా వాల్యూ. దేనికి ఈక్వల్? ఇది 1/2 అంటే కాస్ 60కి ఈక్వల్. కాస్ ప్లేస్లో కాస్ ఉంది కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అనమాట. సింపుల్. కాస్ థీటా ఈక్వల్ 1/2 అంటే కాస్ 60. కాస్ 60 వాల్యూ ఎంతకి ఈక్వల్ అంటే 1/2. కాస్ 60 వాల్యూ సైన్ 30 వాల్యూ సేమ్. ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ వెక్టర్స్. రెండు వెక్టర్స్ ఇచ్చాడు. ఏ బార్ ఈక్వల్ 2i ప్లస్ జే అని, బి బార్ ఈక్వల్ i ప్లస్ 2j అని. ఈ రెండింటి మధ్య యాంగిల్ కనుక్కోవాలంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ ఇది ఫార్ములా a డాట్ b బై a ప్లస్ b. a డాట్ b ఇక్కడ ఏం లేదా 1 ఉన్నట్టు. i 2 ఇంటూ 1 2 i డాట్ i 1 ప్లస్ 1 ఇంటూ 2 2 j డాట్ j 1. k కాంపోనెంటే లేదు అంటే 0 k క్యాప్ ప్లస్ 0 ఇంటూ 0 0 అసలు టర్మ్ అవసరం లేదు. అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 2 స్క్వేర్ 4 ప్లస్ 1 స్క్వేర్ 1 4 ప్లస్ 1 రూట్ 5 ఇంటూ 1 రూట్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అండ్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 5 రూట్ 5 అంటే 4/5 అంటే 2 ప్లస్ 2 4 రూట్ 5 ఇంటూ రూట్ 5 హోల్ స్క్వేర్ రూట్ 5. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. రైట్ యాంగిల్ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది 37 డిగ్రీస్ అనుకుంటే 37 ఆపోజిట్ ఇది 3 4 5 అవుతుంది. అంటే ఇప్పుడు 4/5 అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ 4/5 అంటే కాస్ 37 అంతే కదమ్మా. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాస్ ప్లేస్లో కాస్ ఉంది, థీటా ప్లేస్లో 37 ఉంది. అంటే ఈ రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ 37 డిగ్రీస్ అనమాట. ఏబి వెక్టార్ మధ్యలో యాంగిల్ 30. ఇది ఏ వెక్టార్ ఇది బి వెక్టార్ అనుకుంటే ఈ మధ్యలో 37 డిగ్రీస్ ఉందని అర్థం. దట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ డౌన్. See here two vectors are given. Find the angle between them. A vector ఇచ్చాడు, b vector ఇచ్చాడు. ఈ రెండింటి మధ్య యాంగిల్ కనుక్కోవాలి. cos theta is equal to same formula a dot b. a dot b అంటే i dot i 3 into minus 5 minus 15 j into j plus into plus plus 12 4s are 48 k కాంపోనెంట్ ఏది కాబట్టి 0 by under root magnitude square 3 square plus 4 square 16 plus 9 root 25 into minus 5 whole square అంటే minus into minus plus 5 5s are 25 plus 144 total 12 12s are 144 అంటే 169 అంటే 8 నుంచి 5 పోతే 3 4 నుంచి 1 పోతే 3 by 5 into 13 అంటే 33/65. దట్ ఈస్ ద ఆన్సర్. మనకి థీటా కావాలి కాబట్టి థీటా ఒకటి నుంచి కాస్ అవుతుంది పంపిస్తే కాస్ ఇన్వర్స్ అవుతుంది. Cos inverse of 33/55 is the answer for this question. This is the angle between two vectors. Please note down beta. See next topic. Angle made by a vector with coordinate axis. Angle made by a vector చూడమ్మా. ఇది ఎక్స్ కోఆర్డినేట్ అనుకోండి, ఇది వై కోఆర్డినేట్, ఇది జెడ్ కోఆర్డినేట్. దీస్ 3 ఆర్ కోఆర్డినేట్స్. ఈ 3 కోఆర్డినేట్స్లో ఇక్కడ ఒక వెక్టార్ ఉంది. దిస్ ఇస్ ద వెక్టార్. ఇట్ ఈస్ మేకింగ్ ఆల్ఫా యాంగిల్ విత్ ద ఎక్స్ యాక్సిస్, బీటా యాంగిల్ విత్ ద వై యాక్సిస్ అండ్ గామా యాంగిల్ విత్ ద జెడ్ యాక్సిస్. అప్పుడు దీని ఎక్స్ కోఆర్డినేట్, ఇది ఎక్స్ కోఆర్డినేట్, ఇది y కోఆర్డినేట్, z కోఆర్డినేట్, ఈ రెండింటి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. నౌ లెట్ ఏ వెక్టార్ ఈస్ ఒక వెక్టార్ ఏమనుకుందాం ax ఇంటూ i క్యాప్ ప్లస్ ay ఇంటూ j క్యాప్ ప్లస్ az ఇంటూ k క్యాప్. అంటే ఇది x డైరెక్షన్ లో యూనిట్ వెక్టార్. ax ఇస్ ద మ్యాగ్నిట్యూడ్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మ్యాగ్నిట్యూడ్ ని మనం ఏమంటున్నాం ax అంటున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మ్యాగ్నిట్యూడ్ ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ay అంటున్నాం. జెడ్ యాక్సిస్ లో az అంటున్నాం. ఇప్పుడు కాస్ ఆల్ఫా ఏమవుతుంది? దట్ ఈస్ ఇంపార్టెంట్. కాస్ ఆల్ఫా ఏమవుతుంది చెప్పండమ్మా. కాస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా ఫార్ములా ఏంటి? ఏబి బై మాడ్ ఏబి అంటే ఎక్స్ డైరెక్షన్ లో ax బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెక్టార్. అంటే ఎక్స్ డైరెక్షన్ లో ax ఉంది, దీని మ్యాగ్నిట్యూడ్ తీసుకోవాలి. హోల్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఏం రాయొచ్చు? ax by under root ax square plus ay square plus az square. This is cos alpha. Similarly cos beta ఏమవుతుందమ్మా? cos beta equal to ay by under root magnitude of a.
అంటే AY బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇది మొత్తం రాయాలి. అలాగే కాస్ గామా AZ బై mod A. mod A ప్లేస్లో అండర్ రూట్ AX² ప్లస్ AY² ప్లస్ Z². అంటే వీటి మ్యాగ్నిట్యూడ్స్ AX జనరల్ 5y అని రాస్తాను, 5 యూనిట్స్, 5 యూనిట్స్ మ్యాగ్నిట్యూడ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యూనిట్ వెక్టర్ I. ఇది యూనిట్ వెక్టర్ J, దీని మ్యాగ్నిట్యూడ్ AY. అది యూనిట్ వెక్టర్ K, దాని మ్యాగ్నిట్యూడ్ AZ. ఈ విధంగా కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా కనుక్కోవచ్చు. ఆల్ఫా అంటే యాంగిల్ మేడ్ బై ద వెక్టార్ విత్ ద ఎక్స్ యాక్సిస్. బీటా అంటే యాంగిల్ మేడ్ బై ద వెక్టార్ ఆన్ ద వై యాక్సిస్. యాంగిల్ మేడ్ బై ద జెడ్ వెక్టార్, యాంగిల్ మేడ్ బై ద యూనిట్ వెక్టార్ ఆన్ జెడ్ యాక్సిస్. ఇట్లా 3 యాక్సిస్ మీద ఇలా కనుక్కోవచ్చు. ఒక న్యూమెరికల్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ప్లీజ్ నోట్ డౌన్. ఈ వెక్టార్ ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ ఇది, వై యాక్సిస్తో చేసే యాంగిల్ ఇది, జెడ్ యాక్సిస్తో చేసే యాంగిల్ ఇది. కాస్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు ఏబి బై ఏ డాట్ బి. ఏ మ్యాగ్నిట్యూడ్ ఏఎక్స్, ఇంకొక వెక్టార్ యూనిట్ వెక్టార్ ఇక్కడ ఐ క్యాప్ అనుకుంటున్నాం, అంటే 1 ఉంటుంది. 1i ప్లస్ 1j ప్లస్ 1k అని అర్థం. ఏఎక్స్ ఇంటూ 1 ఏఎక్స్, ఏవై ఇంటూ 1 ఏవై, ఏజెడ్ ఇంటూ 1. దీన్ని ఇంకొక వెక్టార్ ఏమని రాసుకోవచ్చు, మళ్ళీ యూనిట్ వెక్టార్ని 1i క్యాప్, 1j క్యాప్, 1k క్యాప్ అన్ని 1తో మల్టిప్లై చేసి యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. క్లియర్? ఒక ప్రాబ్లం నోట్ చేయండి బేటా. క్వశ్చన్ ఈజ్ సింపుల్. వాట్ ఆర్ ద యాంగిల్స్ మేడ్ బై దిస్ వెక్టార్ విత్ ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ అండ్ జెడ్ కోఆర్డినేట్? ఈ వెక్టార్ ఎక్స్ కోఆర్డినేట్తో ఎంత, వై కోఆర్డినేట్తో ఎంత, జెడ్ కోఆర్డినేట్తో ఎంత యాంగిల్ చేస్తుంది అంటున్నాడు. సింపుల్. ఇప్పుడు మనం చేసిన ఫార్ములా అదే, కాస్ ఆల్ఫా. ఇది ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ కాస్ ఆల్ఫా అనుకుందాం. ఏఎక్స్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ, ఏఎక్స్ వాల్యూ 1, ముందు ఏం లేకపోతే 1 ఉన్నట్టు, బై అండర్ రూట్ A² ప్లస్ B² ప్లస్ C², AX² ప్లస్ AY² ప్లస్ Z². 1² 1, 1² 1, √2 హోల్ స్క్వేర్ అంటే 1, అంటే √2 హోల్ స్క్వేర్ అంటే 2, సారీ రూట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 1/4, √4 అంటే 2, 1/2 అంటే cos 60. cos 60 ఇక్కడ కాస్ ప్లేస్లో కాస్ ఉంది కాబట్టి దీని నుంచి ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 60 అని రాయొచ్చు. అలాగే కాస్ బీటా, కాస్ బీటా ఇస్ ఈక్వల్ టు AY బై మాడ్యులస్ ఆఫ్ ఏ. AY అంటే 1 బై, ఇది ఆల్రెడీ మ్యాగ్నిట్యూడ్ మనం కనుక్కున్నాం, కాన్స్టెంట్ ఉంటుంది. ఇది కూడా cos 60, అంటే బీటా వాల్యూ కూడా 60నే బీటా. ఈసారి కాస్ గామా కనుక్కోండి. కాస్ గామా ఇస్ ఈక్వల్ టు AZ బై mod A. AZ వాల్యూ √2 బై mod 2 వచ్చింది. 2ని √2 ఇంటూ √2 రాసుకోవచ్చు. ఒక √2 క్యాన్సిల్, అంటే 1/√2 వాల్యూ cos 45, అంటే కాస్ క్యాన్సిల్ అయిపోతే కాస్ ప్లేస్లో కాస్ ఉంది, గామా వాల్యూ 45 అన్నమాట. అంటే ఈ వెక్టార్ ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ 60, వై యాక్సిస్తో చేసే యాంగిల్ 60, జెడ్ యాక్సిస్తో చేసే యాంగిల్ 45 అన్నమాట. అది పొజిషన్ ఆఫ్ ద వెక్టార్. అలా కనుక్కోవాలి. అంటే ఏఎక్స్ బై mod A కాస్ ఆల్ఫా, ఏవై బై mod A, ఏజెడ్ బై mod A. ఇంపార్టెంట్ న్యూమరికల్. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి అమ్మా. కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ బి అలాంగ్ ఏ ఎలా కనుక్కోవాలి? కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ బి అలాంగ్ ఏ. ఇది ఒక ఏ వెక్టార్ అనుకోండి, ఇది బి వెక్టార్. ఈ బి వెక్టార్ ఈజ్ మేకింగ్ లెట్ us కన్సిడర్ థీటా యాంగిల్ విత్ ఏ. అప్పుడు బి వెక్టార్ కాంపోనెంట్ ఏ వెక్టార్ మీద ఎంత? కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ బి అలాంగ్ ఏ. ఇక్కడ మీకు చాలాసార్లు చెప్పాను నేను, దీన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకోండి. ఇక్కడ డాట్ లైన్, ఇది థీటాకు ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటెనస్. దీన్ని OPQ అందాం. ఇప్పుడు ఈ కాంపోనెంట్ కావాలి మనకి, అంటే ఏం కావాలి? కాస్ థీటా కావాలి. కాస్ థీటా ఇస్ ఈక్వల్ టు థీటాకి ఇది ఆపోజిట్ సైడ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఎంత? OQ బై హైపోటెన్యూస్ ఎంత? OP. అంటే OQ ఇస్ ఈక్వల్ టు OP కాస్ థీటా. OP ఏమి ఇచ్చాడు మనకి? మ్యాగ్నిట్యూడ్. ఇది బి వెక్టార్ అనుకుంటే దీని మ్యాగ్నిట్యూడ్ B అవుతుంది, B కాస్ థీటా అవుతుంది. అంటే ఇది B కాస్ థీటా. బి కాంపోనెంట్ ఆన్ ఏ కావాలంటే, ఏ వెక్టార్ మీద బి కాంపోనెంట్ కావాలంటే బి కాస్ థీటా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం బి కాస్ థీటా అని రాసుకోవాలి. ఏంటిది? కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ బి అలాంగ్ ఏ. కాంపోనెంట్ ఆఫ్
బి వెక్టార్ అలాంగ్ ఏ. అంతే కదమ్మా. బి వెక్టార్ ఎంత కాంపోనెంట్ ఉంది ఏ వెక్టార్ మీద అంటే బి కాస్ థీటా. బి అలాగే రాయండి. బి అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి. కాస్ థీటా ఫార్ములా ఏంటి బిడ్డ? రెండు వెక్టార్స్ మల్టిప్లై చేయాలి. ఏ డాట్ బి బై మాడ్ ఏ ఇంటూ మాడ్ బి. అంతేనా? ఇది కూడా మాడ్ అన్నట్టే. డినామినేటర్ ఎంత 1. మాడ్ బి క్యాన్సిల్. అంటే ఏ వెక్టార్ డాట్ బి వెక్టార్ బై ఏ. ఏ డాట్ బి అన్న బి డాట్ ఏ అన్న ఒకటే కాబట్టి దీన్ని బి డాట్ బి బార్ డాట్ బై బి బార్ ఇంటూ ఏ బార్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ అని రాసుకోవచ్చా? ఏ బార్ బై ఏ బార్ మ్యాగ్నిట్యూడ్ దేనికి ఈక్వల్ బేటా? బి బార్ ఇంటూ ఏ హ్యాట్కి ఈక్వల్ అయినా యూనిట్ వెక్టార్ ఏకి ఈక్వల్. ఈ మొత్తం యూనిట్ వెక్టార్కి ఈక్వల్. అంటే బి కాంపోనెంట్ కావాలంటే ఏ మీద బి వెక్టార్ని యూనిట్ వెక్టార్ ఆఫ్ ఏతో మల్టిప్లై చేయాలి. సింపుల్. ఏ కాంపోనెంట్ కావాలంటే బి వెక్టార్ రాసుకోండి. ఇచ్చిన బి వెక్టార్ ఇంటూ ఏ యూనిట్ వెక్టార్. అదే ఏ కాంపోనెంట్ బి మీద కావాలంటే అప్పుడు ఏ వెక్టార్ గివెన్ వెక్టార్ ఏ వెక్టార్ ఇంటూ యూనిట్ వెక్టార్ ఆఫ్ బి. ఇది చేస్తే ఏ కాంపోనెంట్ ఆన్ బి వస్తుంది. ఏ కాంపోనెంట్ ఆన్ బి వస్తుంది. ఏ వెక్టార్ కాంపోనెంట్ ఆన్ బి కావాలంటే ఏ బార్ డాట్ యూనిట్ వెక్టార్ ఆఫ్ బి. అదే బి వెక్టార్ కాంపోనెంట్ కావాలంటే బి వెక్టార్ ఇంటూ ఏ యూనిట్ వెక్టార్ రాసుకోవాలి. సింపుల్. ఒకటంటే న్యూమెరికల్స్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది బేటా. ప్లీజ్ నోట్ డౌన్. ఇప్పుడు చూడమ్మా, ద కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్. ఈ వెక్టార్ కాంపోనెంట్ కావాలట దేని మీద? అలాంగ్ దిస్. అంటే మనం ఏం చేయాలి? ఈ వెక్టార్ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. దీన్ని యూనిట్ వెక్టార్తో మల్టిప్లై చేయాలి. సింపుల్. అంటే ఏ వెక్టార్ని మనం దీన్ని ఏ వెక్టార్ అన్నా. ఏ వెక్టార్ని మనం ఏం చేయాలి? బి వెక్టార్ యూనిట్ వెక్టార్తో మల్టిప్లై. దీన్ని బి వెక్టార్ అనుకుందాం. ఏ వెక్టార్ ఏంటి బేటా? 2i ప్లస్ 3j ఇంటూ యూనిట్ వెక్టార్ ఎలా వస్తుంది? గివెన్ వెక్టార్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. అంటే బి బార్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. అంటే 2i ప్లస్ 3j ఇంటూ బి వెక్టార్ ఎంత? i డాట్ i క్యాప్ ప్లస్ j క్యాప్ బై యూనిట్ వెక్టార్ అంటే అండర్ రూట్. ముందు ఏం లేకపోతే 1 అండర్ రూట్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. నౌ ఇక్కడ ఏం లేకపోతే 1. డాట్ ప్రొడక్ట్ తెలుసు కదమ్మా. ఇక్కడ ఏం లేదు 1 ఇంటూ 1 2 ఇంటూ 1 2 i డాట్ i 1 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 3 ఇంటూ 1 3 j డాట్ j 1 బై 1 ప్లస్ 1 రూట్ 2 5 by root 2 is the answer. This is what component of vector A on B. 5 by root 2. Next question చూడమ్మా. The component of vectors 2i plus 3j along I minus j. ఈ వెక్టార్ కాంపోనెంట్ along this vector ఎంత అంటున్నాడు? దీన్ని ఏ వెక్టార్ అనుకుందాం, దీన్ని బి వెక్టార్ అనుకుందాం. మనకేం తెలుసురా? ఏ వెక్టార్ ఏ కాంపోనెంట్ కావాలో ఆ కాంపోనెంట్ వెక్టార్ మల్టిప్లైడ్ బై యూనిట్ వెక్టార్ ఆఫ్ బి. అంటే ఏ వెక్టార్ ఇంటూ బి వెక్టార్ని యూనిట్ వెక్టార్ గివెన్ వెక్టార్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. ఇదే కదా ఫార్ములా. ఏ వెక్టార్ 2i ప్లస్ 3j ఇంటూ i మైనస్ j బై యూనిట్ వెక్టార్ అంటే అండర్ రూట్. ముందు ఏం లేకపోతే 1 ప్లస్ 1 అంటే రూట్ 2. 1 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 స్క్వేర్. 1 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 స్క్వేర్. కన్ఫ్యూజ్ కాకండి. మ్యాగ్నిట్యూడ్ మైనస్ ఉండదు. ఇది -1 అయినా సరే -1 హోల్ స్క్వేర్ తీసుకోవాలి. ఇక్కడ ఏం లేదు 1 డాట్ ప్రొడక్ట్ 2 ఇంటూ 1 2 i డాట్ i 1 నెక్స్ట్ 3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 ఇంటూ 1 3 బై రూట్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే రూట్ 2 అంటే -1 బై రూట్ 2. -1 by root 2 is the answer. This is the component of A vector along B vector. Clear? Please note down. వీడియో ఇప్పటికే లెంతీ అయిపోయింది. సో దట్ we will continue dot product some more problems in the next session. దాంతోపాటు క్రాస్ ప్రొడక్ట్ కూడా చేసే ప్రయత్నం చేద్దాం. ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.